గైస్, వెల్కమ్ బ్యాక్ టు జే విత్ హర్ష. ఈరోజు ఆహ్, ఇది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! జాన్ 29 షిఫ్ట్ 2లో రాసిన పేపరు. అయితే ఇప్పుడు దాని తర్వాత జాన్ 22 షిఫ్ట్ 2 పేపర్ రాశాననమాట ఈరోజు. అందులో మీరు చూస్తే 227 మార్క్స్ వచ్చాయి. 99.79% వచ్చింది. లాస్ట్ టైమ్ కన్నా 0.01% తక్కువ. మీకిప్పుడు దాన్ని డీటెయిల్డ్ అనాలిసిస్ చూపిస్తాను. 2025 పీవైక్యూస్. చూడండి, టోటల్‌గా అయితే 227 మార్క్స్ వచ్చాయి. మ్యాథ్స్ ఏమో 66, ఫిజిక్స్ 96 వచ్చాయి. ఆ ఒక్క క్వెషన్ ఏదో ఒకటైనా అటెంప్ట్ చేసేయాల్సింది. వస్తే 100 వస్తేనో లేదా 95 అయిపోదును. కెమిస్ట్రీ 65 వచ్చాయి. ఓవరాల్‌గా అయితే 99.79% వచ్చింది. చూస్తే హ్యాపీగా ఉంది. కానీ ఇవి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రాసినప్పుడు కొంచెం బాగా వస్తున్నాయి. ఈ లాస్ట్ టైమ్‌లో ఇవి రాయడం వల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. రియల్ ఎగ్జామ్‌లో కూడా ఇలాగే పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటదని రాస్తున్నాను. కానీ మెయిన్ ఎగ్జామ్‌లో దీనికి కొంచెం ఒక 0.5% అటు ఇటుగా రావచ్చు. ఇంకా ఓవరాల్‌గా చూస్తే టైమ్ అనాలిసిస్ చూస్తే మ్యాథ్స్‌కి 106 మినిట్స్, ఫిజిక్స్ 40 మినిట్స్‌లో అయిపోయింది. ఆ 96 మార్క్స్‌కిను. తర్వాత కెమిస్ట్రీ ఏమో 28 మినిట్స్‌లో అయిపోయింది. మ్యాథ్స్‌కి 106 మినిట్స్ పట్టాయి. డిఫికల్టీ అనాలిసిస్ ఇది. గ్రాఫ్‌లో చూపిస్తాను. ఇది ఓవరాల్ డిఫికల్టీ అనాలిసిస్ మ్యాథ్స్‌లో ఇలా. ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంకా స్కోర్ పొటెన్షియల్ అనేది నార్మల్‌గా నెగెటివ్స్ చేయకపోతే ఇలా స్కోర్ మారుతదని. ఇంకా చెప్పాలంటే అందరూ చాలామంది అడుగుతున్నారు, మ్యాథ్స్‌కి ఎలా ప్రిపేర్ అయ్యారు? మ్యాథ్స్‌కి ఏమైనా టిప్స్ చెప్పండి అని. మ్యాథ్స్ చేయడానికి అది క్వెషన్ చేస్తున్నప్పుడు ఒక ఛాలెంజ్‌లా తీసుకుంటున్నాను. అంటే ఇది ఎలాగైనా చేయాలి అని. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం అలా స్ట్రక్ అయిపోకూడదు. ఫస్ట్ మనకి ఏవైతే క్వెషన్స్ వచ్చాయో మ్యాథ్స్‌లో అవన్నీ చేసుకొని వెళ్ళిపోవాలి. మిగిలినవి మార్క్ ఫర్ రివ్యూగా పెట్టుకోవాలి. మార్క్ ఫర్ రివ్యూగా పెట్టి ఇవన్నీ చేసేసరికి ఒక మైండ్‌లో ఒక రిథమ్ బిల్డ్ అవుతది. దాని ద్వారా నెక్స్ట్ ఈ రౌండ్ 2కొచ్చేసరికి ఆటోమేటిక్‌గా కొన్ని క్వెషన్స్ అయిపోతాయనమాట. మనకు ముందెప్పుడో చేసినలా ఉన్నవి. సో, దానివల్ల కొంచెం స్కోర్ బూస్ట్ అవుతది. మీరు కూడా ఏదైనా మాక్ టెస్ట్ రాస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ స్కోర్ బూస్ట్ అవుతది. ఇంకా రివిజన్‌కైతే నార్మల్ షార్ట్ నోట్స్‌తో రివైజ్ చేస్తాను. తర్వాత మిస్టేక్స్ క్వెషన్స్ కూడా రివైజ్ చేస్తాను. దాంతో కొంచెం రివిజన్ స్పీడ్‌గా అయిపోద్ది. ఇంకా ఓవరాల్‌గా చూసుకుంటే ఫిజిక్స్‌కైతే ఇడ్యునిటీ అనే ఒక ఛానెల్ ఉంటది. చాలా తక్కువ టైంలో మొత్తం అన్నీ రివైజ్ చేస్తారు. అదొకసారి మీరు చెక్ చేయొచ్చు. కెమిస్ట్రీ అయితే అది చాలా ఛానెల్స్‌లో అన్నీ కంబైన్‌గా చూస్తాను. అది కొంచెం నాకు అందుకే అది తక్కువొస్తాయి కూడా. ఒక ఛానెల్ పర్ఫెక్ట్ ఫాలో అయిపోతే పర్లేదు బానే అవుద్దును. ఇది మొత్తం క్లమ్జీ అయిపోయింది. అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం అని. దాని ద్వారా కొంచెం నాకెప్పుడు ఆ కెమిస్ట్రీలోనే ప్రాబ్లమ్ అవుతది. కెమిస్ట్రీలో కూడా ఫిజికల్ కెమిస్ట్రీ బానే వస్తాయి. ఆర్గానిక్ అటు ఇటుగా, ఇనార్గానిక్ అటు ఇటుగా వస్తాయి. దాంతో కొంచెం స్కోర్ తగ్గిపోద్ది. ఇంకా చూస్తే ఫిజిక్స్ అది ఫస్ట్ ఇయర్‌లో బాగా మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ బాగా మార్క్స్ వస్తాయి. కానీ సెకండ్ ఇయర్‌లో కొంచెం అటు ఇటు అవుతాయి. కానీ ఈ పేపర్‌లో మొత్తం అన్నీ బానే అటెంప్ట్ చేశాను. ఆ అటెంప్ట్ చేయకుండా ఉండేది కూడా ఒక రే ఆప్టిక్స్ క్వెషను. ఆ రే ఆప్టిక్స్ క్వెషన్ అటెంప్ట్ చేయకపోవడం నుండి అక్కడ 4 మార్క్స్ తగ్గిపోయాయి. ఇంకా కెమిస్ట్రీలో చూసుకుంటే నాది ఇంకా ఎంఐఎస్ చాప్టర్ ఇంకా నేను కంప్లీటే చేయలేదు. డ్రాపర్ స్టూడెంట్ నేను. మరి ఈ లాస్ట్ 3 డేస్‌లో మరి కంప్లీట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. దానివల్ల టైం వేస్ట్ తప్ప ఇన్నాళ్ళు చేసి చేయంది 3 డేస్‌లో అయిపోద్దంటే మీరు కూడా ఏం చేయకండి. సింపుల్ చాప్టర్స్ ఉంటే బయోమాలిక్యూల్స్ లాంటివి ఇలాంటివి రివైజ్ చేసుకోవచ్చు గానీ, ఇలాంటివి చేయకండి. ఫిజిక్స్‌లో కూడా ఈఎంవేవ్స్, సెమీ కండక్టర్స్ ఇలాంటివైతే తప్పకుండా చేసుకున్నానండి. అందులో సింపుల్ క్వెషన్స్ వస్తాయి. ఒకవేళ చాప్టర్ మొత్తం చేయలేకపోయినా సెమీ కండక్టర్స్‌లో లాజిక్ గేట్స్ లేదంటే డయోడ్స్ క్వెషన్స్ ఈ 2 కంప్లీట్‌గా చేసుకున్నానండి. ఈఎంవేస్‌లో వేవ్ ఈక్వేషన్స్ కూడా చేసుకున్నానండి. దీనివల్ల మీకు తప్పకుండా ప్లస్ అవుతది. ఇంకా ఎగ్జామ్ స్ట్రాటజీ అయితే ఫస్ట్ నేనైతే ఫిజిక్స్‌తో స్టార్ట్ చేస్తాను. ఫిజిక్స్‌తో స్టార్ట్ చేసి ఫిజిక్స్ వీలైనంత స్పీడ్‌గా కంప్లీట్ చేసేస్తున్నాను. చూస్తే ఇక్కడ 40 మినిట్స్‌లో అయిపోయింది. ఫిజిక్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ కెమిస్ట్రీకెళ్తాను. కెమిస్ట్రీ కూడా చాలా స్పీడ్‌గా చేసేస్తున్నాను. అది ఒక 30 మినిట్స్‌లో అయిపోద్ది. తర్వాత మ్యాథ్స్‌కొచ్చేస్తున్నాను. మ్యాథ్స్ ఎంతసేపు అయితే అంతసేపు అలా చేస్తాను. లాస్ట్‌కి ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ ఉందన్నప్పుడు మళ్ళీ ఫిజిక్స్ రివైజ్ చేస్తాను. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో. ఏమైనా మిస్టేక్ అనిపిస్తే అవి చేంజ్ చేస్తాను. మెయిన్ అసర్షన్ రీజన్, స్టేట్మెంట్ టైప్ క్వెషన్సే మారుతాయి. తర్వాత అది అయిపోయిందంటే నెక్స్ట్ కెమిస్ట్రీ చూస్తాను. కెమిస్ట్రీలో చాలా క్వెషన్స్ నేను చేంజ్ చేసిన తర్వాత కరెక్ట్ అయినున్నాయి. సో, మీరు తప్పకుండా ఈ పేపర్ ఎలా రాసామనిపించినా కెమిస్ట్రీకొచ్చేసరికి ఆహ్, ఒకసారి రీచెక్ కంపల్సరీ చేసుకోండి. చాలా సిల్లీ మిస్టేక్స్ లాంటివి కనబడతాయి. మీరిప్పుడు సిల్లీ మిస్టేక్ పేపర్‌లో చేసామనుకుని, మాక్ టెస్ట్ చేసామనుకున్నవి రీల్ ఎగ్జామ్‌లో అవ్వకూడదంటే తప్పకుండా రీచెక్ చేసుకోండి. రీచెక్ వల్ల చాలా -1 కాదు, మీకు -5 అవ్వాల్సినవి అవి -5 మార్క్స్ కవర్ అవుతాయి. ప్లస్ మీరు ఇన్ అటెంప్ట్ క్వెషన్ రాంగ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా తప్పుగా అటెంప్ట్ చేస్తున్నప్పుడు చాయిస్ తీసుకొని అటెంప్ట్ చేస్తారు కదా! బై లక్. అప్పుడు మీరు దాన్ని -1 కింద చూడకండి.
అది -5 అవుతది. ఎందుకంటే మీరు దానికి టైం పెడుతున్నారు. దాంతో పాటు -1 అవుతుంది. మీ టైము ప్లస్ మార్క్స్ 2 వేస్ట్ అవుతున్నాయి. దాన్ని మీరు -5లా చూస్తేనే మీకు కొంచెం రెక్టిఫై అవుతది. ఓవరాల్‌గా ఈ పేపర్‌లో నా సజెషన్ అయితే మీకిది ఇవి నెక్స్ట్ ఎగ్జామ్‌లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎన్నొస్తున్నాయో చెప్పండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ మరిన్ని మీకు ఇస్తూ ఉంటాను. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి.